హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అనిల్ ఆల్రౌండర్. ప్రజెంట్ నేను అన్బాక్స్ చేస్తున్న గ్యాజెట్ వచ్చేసి కార్ ఎఫ్ఎం ట్రాన్స్మిటర్. అంటే ఈ గ్యాజెట్ని ఇన్ కేస్ కార్లో ఏమన్నా బ్లూటూత్ కనెక్టివిటీ లేకపోతే ఈ గ్యాడ్జెట్ ద్వారా మనము స్మార్ట్ మొబైల్ నుంచి బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కొత్తగా నా ఛానల్కి విజిట్ చేసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను ఈ ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ని అమెజాన్లో $699 రూపీస్కి అయితే పర్చేజ్ చేశాను. ఈ ట్రూ వైర్లెస్ కనెక్టివిటీ అంటే ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే మన కార్ యొక్క స్టీరియో ఎఫ్ఎంతో కనెక్ట్ అయి ఉంటుంది. మన స్మార్ట్ మొబైల్ ఈ గ్యాడ్జెట్తో బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అయి ఉంటుంది అన్నమాట. అంటే బ్లూటూత్తో మన మొబైల్ని పేర్ చేసుకుంటే మన ఆడియో ఫైల్స్ అంటే మన మొబైల్లో ఉన్న ఆడియో ఫైల్స్ని బ్లూటూత్ ద్వారా ఎఫ్ఎం స్టీరియోకి కనెక్ట్ చేయొచ్చు. ప్రజెంట్ ఈ కార్లో ఎఫ్ఎం మాత్రమే పనిచేస్తుంది. 12 వోల్ట్ సాకెట్లో మనము ఈ కార్ ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ని ఇన్సర్ట్ చేసి మన కార్లో ఎఫ్ఎం ఉంటుంది కదా, ఎఫ్ఎం ఒక ఎంటీ అదే బ్లాంక్ ఎఫ్ఎం ఫ్రీక్వెన్సీ అని చెప్తారు. ఏదైనా ఫ్రీక్వెన్సీ 87.50 కార్ స్టీరియో ఎఫ్ఎంలో. దాని తర్వాత ఈ ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లో ఫ్రీక్వెన్సీ 87.50 ఫ్రీక్వెన్సీ పెట్టేసుకుంటే కార్ యొక్క స్టీరియోలో మన స్మార్ట్ మొబైల్ బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన ఆడియో ఫైల్స్ని మనం రన్ చేసుకోవచ్చు. సాంగ్స్ అన్నీ మన స్టీరియోలో రన్ అవుతాయి. నేను కొన్ని ఆడియో ఫైల్స్ పెన్ డ్రైవ్ ద్వారా కనెక్ట్ చేసి ప్లే చేస్తున్నాను నా కార్ స్టీరియోకి. ఛానల్స్ వేరే ఛానల్స్ని రైట్ సైడ్ బటన్ ప్రెస్ చేస్తే వేరే ఛానల్స్ అన్నీ షిఫ్ట్ అవుతుంది. ప్రికాషన్ ఏంటంటే మనం ఎఫ్ఎం ఫ్రీక్వెన్సీ మాత్రం సేమ్ ఉండేటట్లు చూసుకోవాలి.
సో ఇది ఫ్రెండ్స్, ఈ కార్ ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ ద్వారా మన కార్లో ఉన్న స్టీరియోని బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. మన స్మార్ట్ మొబైల్లో ఉన్న సాంగ్స్ని బ్లూటూత్ ద్వారా ప్లే చేసుకోవచ్చు. ఈ సింగిల్ గ్యాజెట్లో చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, 8GB LED రింగ్ కూడా ఉంది, చిన్న డిజిటల్ డిస్ప్లే, బ్లూటూత్ 5.0 సపోర్ట్ చేస్తుంది, HD స్టీరియోని సపోర్ట్ చేస్తుంది, ఇన్బిల్ట్ మైక్రోఫోన్, నాయిస్ క్యాన్సిలేషన్. నేను మ్యూజిక్తో పాటు కొన్ని కాల్స్ కూడా అటెండ్ చేసినాను. డిస్టర్బెన్స్ అయితే ఏం లేదు, బాగానే వర్క్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా కార్ ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ గ్యాడ్జెట్ గురించి. ఈ వీడియో కొంతమందికి ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. నా నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.